ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలనే మహత్తర లక్ష్యంతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఒకే కాలంలో ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించిన నాటి ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలను తొంగలో తొక్కే ప్రయత్నం జరుగుతోందని బద్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల కళల కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల బినామీలకు అప్పగించి పీపీపీ విధానంలో దారదత్తం చేయాలని కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధల ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత, మహిళలు పార్టీ నాయకులతో కలిసి భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. సిద్ధవటం రోడ్డులోని ఎన్జీఓ కాలనీలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ఉత్సాహభరితమైన నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రైవేటీకరణ రద్దు చేయాలి, ప్రజల ఆస్తిని దోచుకునే కుట్ర ఆపాలి, చంద్రబాబు వంచన అంగీకరించం అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ధన్యవాదాలు. మాతో పాటు ఎంత ఎండనక మాతో పాటు కూడా నడిచి ఈ కార్యక్రమాన్ని మీరు పెద్ద ఎత్తున కవర్ చేసినందుకు మీకు పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి అనైతిక చర్యలు, మరి ప్రజా వ్యతిరేక చర్యలు ఏ విధంగా తీసుకుంటా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు నేను సంపదను సృష్టిస్తాను అని చెప్పేటువంటి ఆయన ప్రతి నెల కూడా 10,500 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. ఇప్పటికే ఈ 15 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముందు దూషించారు. ఆయనంతా కూడా అప్పులు చేస్తూ ఉందని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 10,500 కోట్ల రూపాయలు ప్రతి నెల అప్పులు చేస్తున్నారు. అంతేకాకుండా రెవెన్యూ లోటు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో 3,500 కోట్లు ఉంటే ఈనాడు 7,500 కోట్లు ప్రతి నెలలో కూడా రెవెన్యూ లోటు ఏర్పడింది. సంవత్సరానికి రెవెన్యూ లోటు నేను 45,000 కోట్ల రూపాయలు పెడతానని బడ్జెట్ ఇచ్చినటువంటి ఈ పెద్ద మనిషి ఈ 6 నెలలకే దరిదాపు 50,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు చేశాడు. ఈ విధంగా పోతే దరిదాపు 90,000 కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దివాలా తీస్తున్నారో అని చూస్తే దీన్ని బట్టే ఈ ప్రభుత్వం ఎంత ప్రైవేట్ అంటే కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తుందో మనం అంతా అర్థం చేసుకోవచ్చు. జగన్ అన్న పదే చెప్పినారు, విద్య వైద్యం అన్నది పేద ప్రజల జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి అది రెవెన్యూ రాకపోయినా జగన్ అన్న పేద ప్రజల వెనకాలండి ఎంత చేశారో మనం అంతా చూసాం. ఈరోజు ఖచ్చితంగా వీళ్ళు ఇంత పోరాటం చేస్తూ 1 కోటి సంతకాలు సేకరించి మేమంతా కూడా ఎక్కడ పార్టీ పరమే కాదు మిగతా వ్యక్తులు కూడా వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్న పరిస్థితి ఉంటే కూడా ఈ ప్రభుత్వము టెండర్స్కి పిలిచి వాళ్ళు మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా జగన్ అన్న మా ప్రభుత్వం వస్తానే ఈ టెండర్స్ని కూడా క్యాన్సిల్ చేసి గవర్నమెంటే టేకప్ చేస్తుందని చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు జగన్ అన్న పథకాలు ఇస్తున్నప్పుడు శ్రీలంకన్ చేస్తున్నారు అన్నారు. మీరు అంతకంటే ఎక్కువ పథకాలని ప్రజలకు హామీలు ఇచ్చారు. ఈరోజు సంపద సృష్టిలో భాగంగా 2,36,000 కోట్లు అప్పు చేశారు. మరి ఈరోజు మీరు అంతా చేసి కూడా మీరు ఈరోజు సంవత్సరానికి 1,000 కోట్లు పెడితే మీ బడ్జెట్లో పూర్తి అయ్యేదానికి మెడికల్ కాలేజీలో మీకు మనసు రావడం లేదు. మరి ఇంత అప్పు చేసి కూడా మీరు ప్రజా సంక్షేమం దృష్టి ఆలోచించకుండా ఎవరైతే బీద బడుగు వర్గాలు ఉంటారో వాళ్లకు వైద్య విద్య కానీ ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం కానీ అందివ్వకుండా మీరు అడ్డుపడుతున్న విధానానికి ఈ పార్టీ ఖచ్చితంగా మేమంతా కూడా వైసీపీ పార్టీ తరఫున పేద ప్రజల వెంట ఉండి అడుగడుగున మేము ఖచ్చితంగా దీన్ని పోరాడతాము. వీరు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు మేము నిరసన తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క వైసీపీ నాయకులకు నేను పేరున ధన్యవాదాలు. 198% నెరవేర్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు నెరవేర్చకపోగా నేను హామీలన్నీ నెరవేర్చడానికి మీటింగులు చెప్పేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గునికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈరోజు ఈ ప్రజలందరూ ఎదురు
ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు చెప్పేటటువంటి మాటలకు చేసే చేతలకు ఏమీ లేదు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా జైలుకు పంపించేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు పూర్వవేళలో లక్ష్మీనారాయణ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి 50 సంవత్సరాలుగా వాళ్ళ నాయన కాలం నుంచి పొలం చేస్తూ ఉంటే ఆ పొలంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించుకుంటే ఆ స్విమ్మింగ్ పూల్ కూడా కోర్టు దానికి రక్షణగా నిలబడితే నిన్న వచ్చి దాన్ని కొట్టాలని చెప్పి చూడడం అనేది దుర్మార్గము. ఇదే విధంగా ఎన్నో కూల్చడము అదేవిధంగా చేయడము చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్రమంగా అన్యాయంగా జైలు పంపేటటువంటి వీళ్లకు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మన గోవింద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఊర్లో కూడా మా పార్టీ తరఫున ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము చేసిన ఈ కార్యక్రమం నలుమూలల నుంచి పార్టీయే కాదు ప్రజల్లో కూడా చాలా ఆదరణ వచ్చింది. దానికి కారణం ప్రతి ఒక్కరి మనసులో కూడా ఈ ప్రైవేటీకరణ వైద్య విద్యని ప్రైవేటీకరణ చేయకూడదు అనే వాళ్ళ ఆలోచన మెరుగ్గా కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఈ కూటమి ప్రభుత్వం గమనించి ఈ ప్రైవేటీకరణ తక్షణమే ఆపేయాలని మేమంతా కోరుతున్నాము. ఆనాడు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది ఒక క్లాస్ వార్ అని. క్లాస్ వార్ అంటే పేద ప్రజలకి ఈరోజు వైద్యం అందకపోవడము, దానిని పెత్తందారులకి ప్రైవేటీకరణ చేసే ఈ ఆలోచనలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ప్రతి ఒక్కరూ గమనించి ఈ ప్రైవేటీకరణ ఆపాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇది ఆపలేకపోతే తక్షణమే తన కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ఆపేయాలని మేము ఆజ్ఞాపిస్తున్నాము. అలాగే రేపొద్దున 2029లో ఖచ్చితంగా మా పార్టీయే ఈ ప్రభుత్వాన్ని నిలబెడుతుంది. ఆ రోజున మేము ఈ ప్రైవేటీకరణను రద్దు చేసి తప్పకుండా ఇది పేద ప్రజలకు వాళ్ళకి వైద్య విద్యని అలాగే వైద్యాన్ని అందించే కార్యక్రమం చేపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మన గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నటువంటి ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా తీసుకుపోయి ప్రజలందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 8,649,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి 2 మెడికల్ కాలేజీలు ప్రారంభ దశలో ఎలక్షన్ గొడవలు ఆగిపోతే దేశ చరిత్రలోనే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసినటువంటి సీట్లను రద్దు చేసిన చరిత్ర ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కూడా మీకు తెలియజేస్తున్నా. పలాస పులివెందులలో 2 సార్లు అట్లే చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటే ఏ విధంగా ఉంటుంది, ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉంటే ఏ విధంగా ఉంటుంది. ఈ ఆగ్రహ జ్వాలలకు ఈ ప్రభుత్వం పతనం తప్పదు. ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రజా ఉద్యమాన్ని మీరు గ్రహించుకొని ఈ చంద్రబాబు గారు మొండి వైఖరిని నశించి మీరు ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని కొనసాగించాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.